కైలాస గౌరీ నోము కథ. ఒక రాజునకు ఒకతే కుమార్తె కలదు. అతడు ఆమెకొక వన్నెల విసనకర్ర వంటి వయ్యారి మగనిని ఏరి తెచ్చి పెండ్లి చేసినాడు. కాని ఆమె భర్త ఎల్లప్పుడూ వేశ్యాలోలుడై భార్య ముఖమైనను చూడకుండెను. అందుచే ఆ రాచ చిన్నది మిక్కిలి బాధపడి పార్వతీదేవిని ప్రతిదినము పూజించుచు అతనిని తనతో కలుపమని ప్రార్థించుచుండెను. అట్లు కొంతకాలము జరిగిన తరువాత పార్వతీదేవి ఆమె యందు కరుణించి ఒకనాటి రాత్రి ఆమె స్వప్నములో కనిపించి, కైలాస గౌరీ నోము నోచినచో భర్తతో ఎడబాటు లేకుండునని తెలిపెను. తెల్లవారిన తరువాత ఆమె గత రాత్రి స్వప్న వృత్తాంతము తన తండ్రికి తెలిపి ఆ నోము నోచుకొనెను. తరువాత ఆమె భర్త ఆమె యందు అనురాగము గలవాడై వేశ్యానుబంధమును వదులుకొనెను. అప్పటి నుండి వారిద్దరూ పార్వతీ పరమేశ్వరుల వలె జంట విడువక సుఖముగా నుండిరి. ఉద్యాపనము. పండుగ దినమున పార్వతీదేవి దేవాలయమునందు లేక నదీ తీరమునందు 5 కుంచముల కుంకుమ, 5 కుంచముల పసుపు, పండ్లు ముత్తైదువులకు పంచిపెట్టవలెను. కైలాస గౌరీ నోము కథ సమాప్తః. పార్వతీ దేవతార్పణమస్తు.